నమస్తే ఏకే న్యూస్ కి స్వాగతం. రామగుండం కమిషనరేట్ పరిధిలోని 2 జిల్లాల్లో రేపు జరగనున్న పోలింగ్ సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ తెలిపారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం రామగుండం కమిషనరేట్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో ఉన్న 6 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి సెక్టర్ అధికారులు, పోలీస్ రూట్ మొబైల్ అధికారులు, ఆర్ముడ్ అధికారులతో పోలింగ్ అధికారులను, పోలింగ్ పరికరాలను పోలింగ్ లొకేషన్లకు పటిష్టమైన భద్రతతో తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో మంతాని నియోజకవర్గం, జేఎన్టీయూ ఇంజనీరింగ్ మంతాని, పన్నూర్, రామగిరి మండలం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను, మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల నియోజకవర్గం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, మంచిర్యాల బెల్లంపల్లి నియోజకవర్గం జెడ్పీఎస్ఎస్ బజార్ ఏరియా బెల్లంపల్లిలోని పోలింగ్ పరికరాలు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు, సిబ్బందికి పోలింగ్ బందోబస్తు భద్రతపై అధికారులకు పలు సూచనలు చేశారు. వాళ్ళు కూడా సెలబ్రిటీస్ అయినా కానీ వాళ్ళ కోసం 1000 మంది 1,00,000 మంది బయట వచ్చి వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఇది రూల్. అంటే రూల్ ఇస్ రూల్, లా ఇస్ ఈక్వల్ ఫర్ ఎవ్రీవన్. సో వాళ్ళు కూడా ఎండలో లైన్లో నిలబడి క్యూ ప్రకారంగా వచ్చి క్యూలో వచ్చి ఓడేసి వాళ్ళ పట్టుకోవాలి. ఎవ్రీవన్ ఇస్ ఎ కామన్ మ్యాన్. యూ విల్ బి హ్యావింగ్ యువర్ ఓన్ గ్లామర్, యూ విల్ బి హ్యావింగ్ యువర్ ఓన్ పవర్. But before the law, you are a common man. You are equal to as anyone in the country. Okay? India everybody under the common law. Okay? Andukane everybody was there. Recently, assembly elections. Okay, Hyderabad. Adaniki CPR ke nanne aapko ఏంటి CPR nanne. ఏమంటారు? శభాష్, వెరీ గుడ్ అని చెప్పేసి ఈ డ్యూటీ బాగా ఖచ్చితంగా చేసేవాళ్ళు అని చెప్పేసి రివార్డ్. సో అది ఏ వస్తువులు రావాలి సార్ అప్పటికి 25 సంవత్సరాలు డిపార్ట్మెంట్ ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్ ఐజీ ర్యాంక్లో ఉన్నాడు, నా ర్యాంక్లో ఉన్నాడు. ఆయన ఐజీ ర్యాంక్ నా ర్యాంక్లో ఉన్నాడు. ఆయన అధికారుల పైగా కమిషనర్ ఆఫ్ ఎన్ఐఏ, కమిషనర్ టాపిక్ ఆయన ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయాల్సింది. అట్లాంటి కానీ ఆ రూల్ అది కమిషనర్ కైనా లేకపోతే సీఎం వచ్చినా నమస్కారం సార్ సెలవు చేస్తా దట్ ఈస్ ద డ్యూటీ. ఓకే, అంత ఖచ్చితంగా డ్యూటీ చేయాలి, అంత పడక డ్యూటీ చేయాలి, అంత పొలైట్గా ఉండాలి. బీ పొలైట్, బీ ఫర్ బిజినెస్ లో రైట్. ఓకే లేకపోతే నేను ఆల్రెడీ యూనిఫామ్ వేసుకున్నాం. యూనిఫామ్ సర్వీసెస్ దానికి ఎక్కడ ఉంది, కాలేజ్ కొద్దిగా అవగాహన ఉంది. రేపు అందరూ మీరు కాలేజ్లో కానీ కాలేజ్ వెళ్ళడం కానీ ఐ ఆల్రెడీ విష్ ఎవరైతే ఆల్రెడీ ఎన్సీసీలో జాయిన్ అవుతారో డెఫినెట్గా వాళ్ళకి యూనిఫామ్ సర్వీస్ రావాలని ఉండదు. అవునా? మీ అందరూ రీసెంట్గా